ఇంకా వియత్నంలోని రెండో రోజు టూర్ని ప్రారంభిస్తున్నాను. ఇది చూడండి, ఇది హనాయ్ సిటీలోని ఓల్డ్ క్వార్టర్స్ ఏరియా అనమాట. ఇది చాలా ఫేమస్ హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కువ పర్యాటకులు అంతా ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే ఇక్కడే రూమ్స్ కానీ వాళ్ళ యొక్క స్టేని ఇక్కడే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఈ ఓల్డ్ క్వార్టర్స్ అనే ప్రాంతం అన్నిటికీ దగ్గరగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదిగో ఇది చూడండి, కడాయి అనేసి మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. మనం వియత్నంలో ఫుడ్ కానీ టిఫిన్ కానీ చేయాలంటే మన ఇండియాలో దొరికినట్టుగా అస్సలైతే ఉండదు. ఇక్కడ భోజనానికి కానీ బ్రేక్ఫాస్ట్లకు కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. చూడండి, ఇది మన ఇండియన్స్ రెస్టారెంట్, పంజాబీ వాళ్ళది. చాలా బాగా వెల్కమ్ చేశారు మనల్ని. హోటల్ని అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు మన వాళ్ళు. చూడండి, ఇవన్నీ మన స్పైసెస్ అనమాట, ఇండియాలో దొరికే స్పైసెస్. ఎంత బాగున్నాయో డెకరేషన్ చేశారు చక్కగా వీళ్ళు. ఇది నేను బుక్ చేసుకున్న హనాయ్ మెమోరీ సెంట్రల్ హోటల్ అండ్ స్పా అనే హోటల్ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో అయితే ఉంది, ఓల్డ్ క్వార్టర్స్లో. దేశంలో ప్రాంతంలో ఆకలేసినప్పుడు మనకి ఇష్టమైనటువంటి ఆహారం దొరికింది అన్నప్పుడు దానిలోని ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మనకి అదృష్టం కొద్దీ ఈ హోటల్ దొరికిందనమాట. చాలా బాగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి అన్ని ఐటమ్స్. మనకి ఈ హోటల్లో ఉన్న వ్యక్తే డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేశారు. ఈ హోటల్కి కొంచెం దూరంలోనే మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉందన్నమాట. నేను డాలర్స్ నుంచి ఇక్కడ లోకల్ కరెన్సీ విఎన్డికి డబ్బులు అయితే చేంజ్ చేసుకున్నాను. మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి మనీ ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. మీరు ఇక్కడ వియత్నంలోని హనాయ్లో వచ్చినప్పుడు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ కడాయి ఇండియన్ రెస్టారెంట్ ప్రక్కనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక తినడం అయిపోయిన వెంటనే ఈ ఓల్డ్ క్వార్టర్స్లోని గల్లీలన్నీ, ఈ షాపింగ్స్ అన్నీ ఒక రౌండ్ అయితే కొట్టేశాను. అలా నడుచుకుంటూ చాలా ఫేమస్ అయినటువంటి ఈ సెయింట్ జోసెఫ్స్ కేథడ్రాల్కి అయితే చేరుకున్నాను. ఇది హనాయ్లో చాలా ఫేమస్ స్పాట్ అనమాట. ఇది చాలా హిస్టారికల్ చర్చ్ అనమాట, చాలా ఓల్డ్ చర్చ్ ఇది. దీనిని ఫ్రెంచ్ వారు నిర్మించారు. చూడండి ఎంత బాగుందో. హనాయ్కి విజిట్ చేసినటువంటి ప్రతి టూరిస్ట్ ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సిందే, అంత బాగుంటుంది ఈ చర్చి. చూడండి ఎంత అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు. ఇది ఇక్కడ 19th సెంచరీలో నిర్మించబడింది. ఇది చాలా పెద్ద చర్చి. చూడండి, పర్యాటకులు నా వెనకాల ఎంత కిటకిటలాడుతూ ఉన్నారో. దీనిని 1886లో నిర్మించారు. ఇక్కడ విజిటింగ్ అయిపోయిన వెంటనే గ్రాబ్ బుక్ చేసుకొని స్కూటీ హనాయ్లోని ఫేమస్ ప్లేస్ అయినటువంటి ట్రైన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. ఇదిగో చూడండి, ట్రైన్ స్ట్రీట్ ఎంత కలకలలాడుతూ ఉందో చూడండి, షాపులతోటి. ట్రాక్కి ఇరువైపులా కాఫీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు చూడండి ఎంత కలకలలాడుతూ ఉన్నాయో. ఇక్కడ కెఫేస్ చాలా ఫేమస్ అనమాట. చక్కగా ఇక్కడికి వచ్చేసేసి ల్యాప్టాప్లు పెట్టేసుకొని ఈ ప్రాంతంలో చక్కగా వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు ఈ కెఫేస్లో కూర్చొని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారో షాప్స్ని. ట్రాక్స్ ప్రక్కనే ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంచుకున్నారో చూడండి. హనాయ్ స్టేషన్కి మెయిన్ ట్రాక్స్ అనమాట ఇవి. అయినా కూడా ట్రైన్స్ రన్నింగే ఉంటాయి ఈ ట్రాక్ పైన. అయినా కూడా చూడండి ఎంత చక్కగా మెయింటైన్ చేశారో, ఎంత నీట్గా ఉన్నాయో. ఇది కూడా చాలా ఫేమస్ విజిటింగ్ ప్లేస్ అనమాట హనాయ్లో. చూడండి టూరిస్టుల తాకిడి ఎట్లా ఉందో. చక్కగా టూరిస్ట్స్ తోటి, అలాగే మంచి మంచి కెఫేస్ తోటి, లైటింగ్స్ తోటి, షాపులతోటి ట్రాక్ ప్రక్కనే అలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి చక్కగా ఫొటోస్ తీసుకుంటా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చక్కగా సాయంత్రం 3 o'clock నుంచి 5:30, 6 లోపు 2 ట్రైన్ సర్వీసులు అయితే ఉన్నాయి. ఆ టైంలో ఇంకా టూరిస్టుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది, కిటకిటలాడుతూ ఉంటుంది. నేను కూడా సేమ్ టైమింగ్లో ఇక్కడికి వచ్చాను. సాయంత్రం 4:30 ఆ టైంకి ఒక ట్రైన్ అయితే వచ్చింది ఈ ట్రాక్స్ పైన. నేను ఈ ట్రైన్ స్ట్రీట్ దగ్గరికి సాయంత్రం 3:30 ఆ ప్రాంతంలో వచ్చాను. అప్పటి నుంచి టైంపాస్ చేసి కేఫ్లో కూర్చొని చక్కగా కాఫీ ఒకటి కొట్టుకుంటూ టైంపాస్ చేస్తూ వెయిట్ చేశాను ట్రైన్ కోసం. సాయంత్రం 4:55కి ట్రైన్ అయితే వచ్చింది. కరెక్ట్గా 4:55కి అయితే ట్రైన్ స్ట్రీట్లోకి వచ్చేసింది. అదిగోండి రెడ్ ఇంజిన్ తోటి ట్రైన్ ఎంట్రీ ఇస్తుంది. చూడండి ఇంజిన్ ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ కోచ్. ఈ కోచ్ అంతా ఒక గార్డెన్ లాగా చేసి ఒక కెఫే లాగా చేశారు. ఈ వియత్నంలో ట్రైన్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట.
మనకి ప్యాంటిన్ కార్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో వీటిలో అవి అలా ఉంటాయి. ఇవన్నీ ఏసీ స్లీపర్ కోచ్లు, ఇవన్నీ కంప్లీట్ ఏసీ కోచెసే ఉంటాయి. చూడండి ఎంతెంత పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ. వియత్నంలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల ఏరియాలని కూడా, అందమైన ప్రాంతాలని చూడడానికి అనుకూలంగా ఇంత పెద్ద పెద్ద విండోస్ని అయితే వీళ్ళు పెట్టారు. చాలా బాగుంది ట్రైన్ మాత్రం. ఈ ట్రైన్ ఈ స్ట్రీట్లోకి వచ్చే ముందు అక్కడ గేట్ మ్యాన్ అయితే అందరికీ అనౌన్స్ చేస్తారు, ట్రైన్ రాబోతా ఉంది, అందరూ సైడ్కి వచ్చేసేయండి అని చెప్పి. ఈ వియత్నాం ట్రిప్లో మంది కూడా ఒక ట్రైన్ జర్నీ ఉంది, అది కూడా ముందు వీడియోలో చూపిస్తాను. ఈ ట్రైన్స్ చాలా స్పేషియస్గా, చాలా క్లీన్గా ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి, కూర్చోడానికి పడుకోవడానికి అనుకూలంగా. మ్యాక్సిమం అన్ని కోచ్లు ఏసీ కోచ్లే ఉంటాయి. ఇదిగోండి ఈ చివరి కోచ్ కూడా సేమ్ కెఫే లాగా, రెస్టారెంట్ లాగా చేశారు. ఇక్కడ వచ్చేసి చక్కగా స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకొని చక్కగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు టేబుల్స్ పైన. చూడండి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఇక్కడ టూరిస్టులు కానీ, ఇక్కడ లోకలర్స్ కానీ ఈ ట్రైన్ స్ట్రీట్ని విజిట్ చేయడానికి వచ్చారో, దీన్ని ఇలా ట్రైన్ చూడడానికి వచ్చారో చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా ఆ ట్రైన్ వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా, చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటా, మళ్ళీ యథావిధిగా ఇక్కడ కెఫేస్ అన్నీ రన్ చేసుకుంటూ చక్కగా మళ్ళీ ఫొటోస్ దిగడానికి ట్రాక్స్ పైన నడుచుకుంటూ ఇలా టైంపాస్ చేస్తూ ఉంటారు. చాలా అందమైన దృశ్యం అనమాట ఇది. అదే మన దగ్గర అయితే రైల్వే ట్రాక్ వైపు అసలు ఎవరిని కూడా అలౌ చేయరు. ఇక్కడ చూడండి చక్కగా ట్రాక్స్ పైనే నడుచుకుంటూ, ఆ ట్రాక్స్ పక్కనే ఆ బారుల్లో, ఆ కెఫేస్లో తాగుకుంటూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో గమనించండి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకలర్స్ కానీ చాలా పీస్ఫుల్ లైఫ్ గడిపేస్తూ ఉంటారనమాట. వారికి ఉన్న సమయాన్ని చాలా చక్కగా ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రైన్ స్ట్రీట్స్కి వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అదొక కొత్త అనుభూతిలాగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఈయన చూడండి ఎంత చక్కగా ట్రాక్స్ పైనే పిల్లలకి ఆడుకునే వస్తువులు అమ్ముకుంటున్నారో. ఇంకా ట్రైన్ స్ట్రీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా సాయంత్రం పూట అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హాన్ కీమ్ లేక్ అనే ప్రాంతానికి అయితే మళ్ళీ వచ్చేసాను. చూడండి రాత్రిపూట ఇది ఎంత ప్రశాంతంగా ఉందో. పగలైతే చాలా రద్దీగా ఉంటుంది, డే టైంలో టూరిస్టులతోటి కిటకిటలాడుతూ ఉంటుంది ఇక్కడ కూడా. అదిగోండి దూరంగా కనిపిస్తున్నది అది టెంపుల్ అన్నమాట. వాటర్లో వాళ్ళు అక్కడ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది ఒక మంచి లేక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వియత్నంలో. ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ లేక్ సరౌండింగ్స్లో చుట్టుప్రక్కలంతా చక్కగా ఒక పార్క్ లాగా తయారు చేశారు. చక్కగా అక్కడ కూర్చొని చక్కగా ముచ్చట్లాడవచ్చు. ఈ లేక్లో వంతెనకి చూడండి ఎంత చక్కగా లైటింగ్ వేశారో. ఇంకా ఈ లేక్కి చాలా దగ్గరలోనే నైట్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నైట్ లైఫ్ స్ట్రీట్లో ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తాగేవాడికి తాగినంత, ఆడినోడికి ఆడినంత, ఎంజాయ్మెంట్కి హద్దులు ఉండవు అనమాట. రోడ్డు పైనే పబ్బులన్నీ వచ్చేస్తాయి, అలా ఉంటుంది నైట్ లైఫ్ ఇక్కడ. పెద్ద పెద్ద సౌండ్స్ తోటి, మ్యూజిక్స్ తోటి చక్కగా తాగేసి డ్యాన్సులు వేస్తూ ఉంటారు రోడ్లపైనే. నైట్ టైంలో ఈ నైట్ స్ట్రీట్ని విజిట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూడండి నైట్ స్ట్రీట్ ఎంత కలకలలాడిపోతుందో ఆ కాంతులతోటి. కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట నైట్ లైఫ్ అయిపోతే. నైట్ 3 o'clock వరకు, 4 o'clock వరకు ఈ స్ట్రీట్స్ అన్నీ ఇలాగే రద్దీగా ఉంటాయి. ఆనందానికి అదుపు ఉండదన్నమాట. ఖచ్చితంగా ఈ నైట్ లైఫ్ మాత్రం విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజుకి హనాయ్లోని విశేషాలు ఇవే అన్నమాట. ఇంకా మరికొన్ని మంచి విశేషాలతోటి రేపొద్దున్నే ఇంకొక వీడియోలో కలుసుకుందాము. ఓకే, ఇంకా నేను బిజీ అయిపోతా ఉన్నాను. రేపు మరికొన్ని విశేషాలతోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాలు మీతోటి పంచుకునేలాగా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ జో తెలుగు ట్రావెలర్.